మనము ఆకాశంలో మేఘాలను గమనిస్తూ ఉంటాం. వాటికంటూ ఒక ఫిక్స్డ్ షేప్ ఉండదు. మరియు అది వచ్చేసి ఆహ్, ఎప్పటికప్పుడుకి వాటి షేప్ మార్చుకుంటూ పోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏందంటే మేఘాలు వాతావరణంలో ఉండడం వలన అంటే వితిన్ ద అట్మాస్ఫియర్‌లోనే ఉంటాయి కాబట్టి అవి ఏమైతాయంటే ఎప్పటికీ అవి గాలి ప్రవాహానికి లోనవుతా ఉంటాయి. గాలి ప్రవాహం ఏ విధంగా జరుగుతూ ఉంటుందో అంటే ఎయిర్ ఫ్లో ఏ విధంగా జరుగుతూ ఉంటుందో దాని ప్రకారము అది మనం నొక్కులు అంటుంటాం కదా! ఏదైనా పాత్ర పైన బలం పనిచేసినప్పుడు ఆ విధంగా దాని షేప్ మారిపోతూ ఉంటుంది. ఆ ఎడ్జెస్‌లో ముఖ్యంగా మేఘం అనేది ఏది? మేఘం అంటే అది గ్రూప్ ఆఫ్ వాటర్ పార్టికల్స్ లేకపోతే ఐస్ ఫ్లోటింగ్ అనమాట. ఐస్ వచ్చేసి. కాబట్టి ముఖ్యంగా మనకు ఫ్లూయిడ్స్ తీసుకుంటే ద్రవాలు గానీ, వాయువులు గానీ ఒక షేప్ అంటూ ఒక నిర్దిష్టమైన షేపు లేకోకుండా ఉంటాయి. నెక్స్టు వాటిని ఫ్రీగా వదిలేసినప్పుడు అవి ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్‌లో గానీ, ఒక రెక్టాంగులర్ షేప్‌లో గానీ ఉండవు వాటి ఎడ్జెస్. కర్వ్డ్‌గా ఉంటాయి. కాబట్టి పైనున్న మేఘాలు కూడా ఎప్పటికీ కంటిన్యూయస్‌గా ఇది గాలి ప్రవాహానికి లోను కావడం వలన వాటి దిశ మారడం కానీ, నెక్స్ట్ వాటి షేపు కానీ ఇవన్నీ గాలి ప్రవాహాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. అందుకనే మనకు ముఖ్యంగా మేఘాలు ఒక చోట నుంచి ఇంకో చోటికి పోయేది కనిపిస్తుంటాం. మేఘం పెద్దగా ఉండేది ఒక్కోసారి పెద్దగా ఉన్న మేఘం చిన్న మేఘం కూడా మారిపోతుంటుంది. అంటే ఆ మేఘానికి చివర్లలో ఉన్న పార్టికల్సు ముఖ్యంగా ఎడ్జెస్‌లో ఉన్న పార్టికల్సు కండెన్సేషన్‌కి గానీ లేదంటే ఎవాపరేషన్ అంటే డిసపియరింగ్ ఆఫ్ వాటర్ పార్టికల్స్ ఆ విధంగా డిసపియర్ అయినప్పుడు వాటి సైజు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ రీజన్స్ ఏంటంటే మేఘానికి ఒక ఆకృతి ఒక నిర్దిష్ట ఆకృతి ఒక కాన్స్టెంట్ షేప్ లేకోకుండా ఉండడము, నెక్స్ట్ మేఘం ఒక చోటనే ఉండకుండా ముందుకు పోతూ ఉండడము అనేది జరుగుతుంది.